చూసేదాకా అర్ధనారీశ్వర స్వరూపమేమో అనుకున్న వారు అమ్మ నాన్ననేమో అనుకున్నానే. కానీ రాధాకృష్ణుల ప్రేమ స్వరూపాన్ని, ఆ అన్యోన్యతని నేటి కుటుంబ జీవన విధానంలో కూడా ఉండాలి. ఎందుకంటే విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు నేడు మనం చూస్తున్నాం అడుగడుగున. కలకాలం శాశ్వతంగా ముడిపడి ఉండే కుటుంబ జీవన విధానానికి సందేశంగా అన్యోన్యతతో కూడిన ప్రేమతత్వాన్ని ఈ స్వరూపంలో, రాధాకృష్ణ స్వరూపంలో గణేశుడు, గణనాథుడు మనకు అందిస్తున్నాడు కదా. కాబట్టి సనాతన భారతీయ ధర్మానికి వారసులమైన మనము నిజంగా ప్రపంచంలో అత్యున్నతమైన వాళ్ళం మనమే కదా. అన్నింటిలో కూడా ప్రేమతత్వంలో కావచ్చు, జ్ఞాన సంపదలో కావచ్చు, ధార్మిక జీవన విధానంలో కావచ్చు, ప్రపంచ విశ్వ శాంతిని కోరేటటువంటి మానవులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు భారతీయులే, మనమే కదా. ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి వారసులమైన మనము వెన్నెముకలా ఉన్నటువంటి స్త్రీమూర్తి కదా. ఆ జగజ్జనని జగన్మాత, ఇక్కడున్న అష్టలక్ష్ములు ఉన్నారు, 8 మంది ఉన్నాం, చక్కగా 8 మంది ఉన్నాం కదా. అష్టలక్ష్ముల స్వరూపాన్ని, తత్వాన్ని సందర్భానుసారంగా మన ధర్మ పరిరక్షణలో మనం వాడాలి. మన ధర్మ పరిరక్షణలో మనము అందరం కలిసి నడవాలి. ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా అయితే 2 నారీమణులు కదా, ఇద్దరు ప్రముఖంగా మనకు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, ఇద్దరు కూడా నారీశక్తికి స్వరూపమే వారు కదా. మాంగళ్యానికి, భారతీయ స్త్రీ నారీ మాంగళ్యానికి ఎంత బలమున్నదో చేసి చూపించారు కదా. ఆ స్త్రీమూర్తి యొక్క మాంగళ్యం జోలికి వస్తే, సింధూరం జోలికి వస్తే ప్రపంచమే అట్టుడుకుతుంది. చూసిరా, ధర్మ పరిరక్షణలో, సనాతన ధర్మ పరిరక్షణలో స్త్రీమూర్తికి అంతే స్థానం ఉంది. ఆ స్త్రీమూర్తి యొక్క మాంగళ్యానికి కావచ్చు, అస్తిత్వానికి కావచ్చు, తత్వానికి కావచ్చు ఏమాత్రం ఆటంకం కలిగినా ఊరుకునేది లేదు. నాయకత్వం వహించేది భారత నారినే, భారత నారీ శక్తిని అని మరోసారి ఆధునిక యుగంలో నరేంద్రుడు చేసి చూపించాడు. కాబట్టి ఆ తత్వాన్ని, ఆ గొప్పతనాన్ని మనం అడుగడుగునా మన యొక్క జీవన విధానంలో దాన్ని మూర్తీభవించుకుంటూ మన పిల్లలని, మన ధర్మానికి, సంస్కృతికి, మన భారతీయ సమాజానికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి చక్కని భారతీయ బిడ్డలను నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉంది, ముఖ్యంగా తల్లిపై ఉంది. ఎందుకంటే మన చుట్టూ అష్టలక్ష్ములం ఉన్నాం కాబట్టి అష్టదిగ్బంధనం చేస్తున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. విపరీతమైన పెరిగిపోతున్న టెక్నాలజీలో మన యొక్క జీవనాన్ని కోల్పోతున్నటువంటి సందర్భం. అలా ఏం చేస్తుందో తెలియదు, ఏమవుతుంది తెలియదు, విలువలతో కూడినటువంటి జీవనమే మనము లేకుండా పోతుంది. కాబట్టి అది వద్దు కదా. విశ్వశాంతికి మూలమైనటువంటి, కుటుంబ జీవన వ్యవస్థకు మూలమైనటువంటి, భారతీయ కుటుంబానికి మూలమైనటువంటి స్త్రీమూర్తి ఆలోచించాలి, అడుగులు వేయాలి. చక్కని భవిష్యత్తు, మంచి విలువలతో కూడినటువంటి మన భవిష్యత్తు మన పిల్లలని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి, ఇక్కడ రాగానే చూసాను, ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ కూడా మట్టి పాత్రలలో ఉన్నాయి. పర్యావరణ హితమైనటువంటి జీవనాన్ని మనము జీవించాలి. ఎందుకంటే నితాంత అపాత భూత దయ కలిగినటువంటి సంస్కృతి మనది. 84 లక్షల జీవరాశులను అన్నిటినీ కూడా మనం కలుపుకొని ముందుకు నడిచేటటువంటి తత్వం మనది కదా. నితాంత అపార భూత దయ కలిగినటువంటి మనము ఈ ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది కదా. మన చుట్టూ ఉన్న పంచభూతాలని మనము ఆరాధిస్తూనే పరిరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా మన భుజస్కంధాలపై ఉంది. కాబట్టి మన చుట్టూ ఉన్న గాలి, నీరు, ప్రకృతిని అంతా కాపాడుతూ భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైనటువంటి గాలిని, నీరుని అందిద్దాం, సరేనా. అదేవిధంగా ఉపయోగపడేటటువంటి విధంగానే టెక్నాలజీని ఉపయోగించుకుందాం. మన జీవితాన్ని సవ్యంగా మలచేటటువంటి విధంగానే టెక్నాలజీని ఉపయోగించుకుందాం. సాంకేతికతను విధ్వంసం చేసేటటువంటి, అగమ్య గోచరంగా మన జీవనాన్ని పడేసేటటువంటి టెక్నాలజీ మనకొద్దు కదా. ఎన్నో మనం ఇప్పుడు మహిళలు పొద్దున్న లేచింది మొదలు పడుకునేంత వరకు చేసే పనులన్నీ కూడా పూర్వము స్వయాన మనమే చేసేవాళ్ళు. దంచడము, ఇసరడము, నూరడము, ఊడవడము, ఉతకడము అన్నీ కూడా ఇవన్నీ ఎక్సర్సైజ్లే. ఇప్పుడు జిమ్లలో చేసేది అవే కదా. కాబట్టి మన జీవన విధానము, మన ఋషులు దర్శించి మనకు అందించినటువంటి ఆచారాలు, పద్ధతులు ఏవైతున్నాయో ఆ జీవన విధానమే మన భారతీయ ధర్మం. ధర్మం అంటే ఏదో కాదు, మన జీవన విధానమే. లేచింది మొదలు పడుకునేంత వరకు, పుట్టింది మొదలు శాశ్వతంగా భారతమాత ఒడిలో
నిద్రించే వరకు మనం చేసే ప్రతి పని కూడా మన ధర్మమే, మన ఆచారమే, మన పద్ధతే. అదే మనకు శ్రీరామ రక్ష. మన ధర్మాన్ని మనం కాపాడితే మన భారతీయ బిడ్డలందరూ కూడా సుభిక్షంగా, క్షేమంగా, సంతోషంగా ఉంటారని కోరుకుంటూ, నిజంగా ఈ హరిదాస్ నగర్ చూడండి, పేరులో కూడా ఇక్కడ మధురా నగర్, గాయత్రి నగర్, హరిదాస్ నగర్ కదా, మహేష్ నగర్ కూడా, నిజంగా అన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న భారతీయ ధార్మిక వైభవాన్ని ఉట్టిపడే విధంగానే ఉన్నాయి పేర్లు. నిజంగా మీ అందరి గర్స్కి కూడా, ఎందుకంటే ఏరియా చూస్తుంటే ఈ లోపలికి వస్తుంటే భయం వేస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినాక ధైర్యం నిండుకుంది. నిజంగా మీ లోపల ఉన్న సనాతన ధర్మమే మన ధర్మ పరిరక్షణలో ముందు నిలుపుతుంది. ప్రతి పండుగ కూడా నవరాత్రులు వస్తున్నాయి, ఆ వెంటనే వాళ్ళ అమ్మ వస్తుంది, ఆ వెంటనే కార్తీక మాసంలో వాళ్ళ నాయన కూడా వస్తుంది కదా. చూడండి, మనల్ని కట్టి పెట్టి ఉంచేటటువంటి మన ధార్మిక వైభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, ఇందులో మేళవించేటటువంటి జాతీయ సమైక్యత. ఎందుకంటే ఇప్పుడు హరిబరి జీవితంలో ఎవరంతటా వాళ్ళే ఉంటారు, పక్కపక్కన ఇల్లున్నా లేదా కుటుంబంలో 5 మంది ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని సందర్భం, తల ఫోన్ పట్టుకొని ఎవరంతటా వాళ్ళు బిజీ ఉండే లైఫ్. అలాంటి సందర్భంలో కూడా ఇలా నవరాత్రులప్పుడు మనమందరం కలుస్తున్నాం, చక్కగా మాట్లాడుకుంటున్నాం, ఐక్యతతో చక్కగా సంఘటితంగా మన పండుగల్ని మనము కలిసిమెలిసి వేడుకగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఐక్యత ఉంది, చక్కని ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అందరినీ కలుపుకొని డబ్బులు పోగేసి ఈ 9 రోజుల పాటు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అందరిని ఎట్లా పిలవాలి, పూజకి ఎవరెవరిని పిలవాలి, ఎవరిని కూర్చోబెట్టాలి, భోజనాలు ఎప్పుడు పెట్టాలి, ప్రసాదాలు ఎప్పుడు చేయాలి కదా, అందరినీ పిలుచుకోవడం, అందరినీ రమ్మనడం. నిజంగా మన ధర్మంలో ఉండేటటువంటి గొప్పతనమే మన ఐక్యత. మనల్ని కలిపి ఉంచేటటువంటి సామాజిక ఐక్యతనే మన భారతీయ ధర్మంలో మనకు ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు, ఇవన్నీ కూడా మన కట్టుబొట్టు కూడా ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటిది. నిజంగా ఇలా పోయి నిలబడ్డాం అమెరికాలో అన్న చక్కగా వీళ్ళు భారతీయులని ఇట్టే గుర్తుపడతారు. మన బొట్టు, మన కట్టు ఎవరి తరం కాదు, మన సొంతమే. అది ఎట్లా కట్టుకుంటారో అనుకుంటారు. చాలామంది విదేశీ స్నేహితులు కూడా ఉన్నారు మహిళలు ఎన్సీసీ ద్వారా. అలా అసలు ఎట్లా మీరు ఈ విధంగా ట్రెడిషనల్గా ఉంటారు అంటే అది మన జీవన తత్వంలో ఉంది. మన గౌరవాన్ని, మన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేలా మన ఆహార్యం ఉంది. ముఖ్యంగా స్త్రీమూర్తులకు గాజులు కావచ్చు, పొట్టు కావచ్చు, ఆహార్యం కావచ్చు, ఇదంతా కూడా శాస్త్రీయతతో కూడినటువంటిది, మన ఆరోగ్యాన్ని మేళవించినటువంటిది. మనం పెట్టుకునే మెట్టల దగ్గర నుండి ధరించే కుంకుమ వరకు ఆ శరీర పర్యంతం ప్రతి ఆభరణం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేటటువంటిదే. కాబట్టి గుర్తిద్దాం, మన ఆహార్యంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని గుర్తిద్దాం, మన ధర్మంలో ఉన్న సూక్ష్మ మూలాలను గుర్తిద్దాం కదా. అదే వినాయకుడి ఆకారం కూడా మనకు తెలియజేస్తుంది. లంబోదరుడైనటువంటి ఆ గణనాథుడు అన్నింటినీ జీర్ణం చేసుకోమని చెప్తున్నాడు. తొండం ఏదైతే ఉందో సూక్ష్మమైనటువంటి విషయాలన్నింటినీ గ్రహించండి, చెడు విషయాల్ని వదిలిపెట్టేసండి. చెవులు చాట చెవులు కదా, చెడు విషయాలన్నీ చెరిగి పడేసి మంచి విషయాలను మాత్రమే స్వీకరించండి. చిట్టి నోరు, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి కదా. ఎక్కువ వినాలి, జ్ఞాన సంపద ఏదైతే ఉందో ఎక్కువగా వింటారు వాళ్ళు. చక్కగా వినేవాళ్ళే చక్కగా మాట్లాడగలుగుతారు, చక్కగా చక్కని పదాలతో జ్ఞాన సంపదతో మాట్లాడగలుగుతారు కదా. చిన్న కళ్ళు, సూక్ష్మ దృష్టి కదా, సూక్ష్మ ధర్మ మూలాలను, జీవన మూల్యాన్ని మనం గుర్తించాలనేటటువంటి సన్నటి చిన్నటి చక్షువుల ద్వారా మనకు ఆ వినాయక స్వరూపంలో మనకు తెలుస్తుంది. అదే ఎలుక వాహనం, చిట్టి వాహనం చూడండి, ఎన్ని భావబంధాలు ఉన్నాయి, ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి, ఈజీగా మనము అధిగమించగలము అనేటటువంటి తత్వాన్ని ఆ వినాయకుడు స్వరూపం మనకు తెలియజేస్తుంది. నిజంగా నడుముకున్నటువంటి ఆ నాగాభరణం కూడా శక్తికి, యుక్తికి ప్రతీక. కాబట్టి మన పండుగలు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, విశ్వశాంతికి, అదేవిధంగా మానవ సజ్జన సమాజ నిర్మాణ, మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటిదే. కాబట్టి మన ధర్మాన్ని మనం గౌరవిద్దాం, ఆచరిద్దాం, మన పిల్లలు ఆచరించేలా భవిష్యత్ తరాలకు అంతే స్వచ్ఛతంగా మన ధర్మాన్ని, మన ప్రకృతిని అందించే విధంగా మనం అందరము కృషి చేద్దామని తెలియజేస్తాం. బలో